ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది. 2 రోజుల క్రితం చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. ఆ తర్వాత సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు కొనసాగించారు. ఏజీ వాదనలకు లూత్రా కౌంటర్ వాదనలు వినిపిస్తూ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సిఐడి అధికారులు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తదుపరి వాదనలు కొనసాగించేందుకు విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలియజేశారు. రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, దాన్ని అనుసంధానించే రహదారుల అలైన్మెంట్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సిఐడి పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్టోబర్ 4వ తేదీ వరకు ఆయన్ను అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం సిఐడి అధికారులను ఆదేశించింది. ఐఆర్ఆర్ కేసులో 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. దాంతో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయమూర్తి మూసివేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారు అనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో అకస్మాత్తుగా తనను నిందితుడిగా చేర్చి సిఐడి అరెస్టు చేస్తుంది అనే ఆందోళన ఉందని, అందుచేత తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లోకేష్ శుక్రవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ కె సురేష్ రెడ్డి లంచ్ మోషన్ గా విచారణకు స్వీకరించారు. లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని, 4వ తేదీ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. లోకేష్ ను వివిధ కేసుల్లో నిందితుడిగా చేరుస్తున్నారు, అరెస్ట్ చేస్తారు అని ఆయన ఆందోళన సహేతుకమైనదేనని, వివరాలు సమర్పించేందుకు ఏజీ అక్టోబర్ 4 వరకు సమయం కోరుతున్నందున అప్పటి వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి అని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ దశలో కేసు లోతుల్లోకి వెళ్లడం లేదంటూ విచారణను 4కు వాయిదా వేశారు. అప్పటి వరకు పిటిషనర్ను అరెస్ట్ చేయొద్దని సిఐడి అధికారులను ఆదేశించారు. అధినేత మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా ఇవాళ రాత్రి 7 గంటల నుంచి రాత్రి 7:05 వరకు ప్రజలంతా సీఎం జగన్ కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ట్విట్టర్లో వేరువేరుగా పోస్టు పెట్టారు. నియంత ముందు మొరపెట్టుకుంటే ఫలితం ఉండదని, అధికారం మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనంటూ ప్రత్యేక పోస్టర్ను పోస్ట్ చేశారు. 5 కోట్ల ఆంధ్రులంతా ఒక్కటిగా ఇంట్లోని, ఆఫీసులోనూ, ఇంకెక్కడ ఉన్నా సరే బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని, రోడ్డుపై వాహనంతో ఉంటే పక్కకు ఆపి హారన్ మోగించాలని కోరారు. ఎవరు ఏ రూపంలో నిరసన తెలిపినా సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ్ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దామని అన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాము అంటూ వెల్లడించారు. నిష్కళంగా రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయకుడు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా శబ్దం వినిపిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి తరలిపోతున్నాయని విమర్శించారు నారా బ్రాహ్మణి. తెలంగాణ ప్రభుత్వం వాటిని ఆహ్వానించి ప్రోత్సాహకాలిస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని చూసి నేడు పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి అని ఆమె ప్రశ్నించారు. అమరరాజా, లులు, జాకీతో సహా పలు పరిశ్రమలు తరలిపోవడంతో రాష్ట్రం లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే వేల సంఖ్యలో ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ 4.5 వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల జరిగిన పారిశ్రామిక విధ్వంసంపై ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్ లో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు వైసీపీ అరాచక పాలనపై ఆలోచించాలి అన్నారు.
ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీతో నడిచి వచ్చేందుకు సిపిఐ సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం సిపిఐ పొత్తుకు సంబంధించిన విషయాలను ఏబిఎన్ చర్చలో పంచుకున్నారు. దీంతో సిపిఐ కీలక నిర్ణయం ఏపీలో ఆసక్తికరంగా మారింది. టీడీపీతో కలిసి పనిచేస్తాం, ప్రజా సమస్యలపై టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని ఆయన అన్నారు. బీజేపీని దూరం పెడితే తాము కూడా టీడీపీతో కలిసి పనిచేస్తామని అన్నారు. సిపిఎం సీనియర్ నేత గఫూర్ జగన్ ప్రభుత్వం మళ్లీ రాకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీతో జతకట్టే ప్రసక్తే లేదని గఫూర్ స్పష్టం చేశారు. ఈ పొత్తు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంక పూరించబోతున్నాయని అన్నారు. అయితే ఇప్పటికే టీడీపీతో పొత్తుకు జనసేన సుముఖం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు మరోసారి రైతులను రోడ్డుపై పడేశాయి. విమానాశ్రయానికి అనుసంధానం చేసే రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బైరెడ్డిపాలెం రైతుల రాయితీ భూముల మధ్యలో నుండి రోడ్డు నిర్మాణం కోసం అధికారులు దూకుడు ప్రదర్శించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. పగటిపూట పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో రాత్రిపూట రెవెన్యూ పోలీస్ సిబ్బంది మెరుపు దాడికి దిగారు. భారీ యంత్రాలతో చెట్లు కూల్చే పనికి సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులందరూ జేసీబీలకు అడ్డుపడ్డారు. పనులు జరగకుండా అడ్డుపడ్డారు. దీంతో పరిస్థితి చేదాటిపోతుంది అని గ్రహించిన అధికారులు కాస్త వెనక్కి తగ్గారు. ఉదయం మరిన్ని బలగాలతో వస్తామని, అడ్డుకుంటే తీవ్ర చర్యలు తప్పవని రెవెన్యూ పోలీస్ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు. దీంతో ఊరి జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ రాయితీ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా ఎలా ధ్వంసం చేస్తారని నిరసన తెలుపుతున్నారు. ఇవాళ అధికారులు చేపట్టే పనులపై రైతులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రవాస తెలుగువారు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో ప్రతిరోజు నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ బహ్రెయిన్లో తెలుగు ప్రజలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష ద్వారా నారా భువనేశ్వరికి ఓదార్పు సందేశం ఇస్తూ వారి కుటుంబానికి సంఘీభావాన్ని తెలియజేశారు. సిపిఎన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టు దుర్మార్గపు చర్య అని, కేవలం కక్ష సాధింపు కోసం ఆయన అరెస్ట్ చేశారు అంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తీరును నిరసిస్తూ జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించాయి. శ్రీకాళహస్తికి చెందిన టీడీపీ నేత కాసరం రమేష్ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అంకాళమ్మ ఆలయం వద్ద కొరడాతో కొట్టుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఎస్సీ సెల్ విభాగానికి చెందిన కార్యకర్తలు పాల్గొని దీక్ష చేపట్టారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయ కూడలిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దీక్షల విరమణ అనంతరం రాత్రి రైల్వే కాలనీలో కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రగిరిలో టీడీపీ వర్గీయులు చేపట్టిన రిలే దీక్షలకు తిరుపతి, పాకాల ప్రాంతాల నుంచి పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించారు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీతో జరిగిన భేటీ వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అది వ్యక్తిగత భేటీనా లేక వ్యవస్థీకృత భేటీనా అని నిలదీశారు. గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో అదానీ జగన్తో 4 గంటల పాటు భేటీ అయ్యారని అన్నారు. ఏపీలో ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, సోలార్ విద్యుత్ ఒప్పందాలను అదానీ కంపెనీకి అప్పగించారు. ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు కూడా అత్యంత భారీ ధరకు అదానీకే కట్టబెట్టారు. జగన్, అదానీల రహస్య భేటీ వెనుక మర్మమేంటి అని రామకృష్ణ ప్రశ్నించారు. వీటిని ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్తో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఆయన జగన్తో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదు. అదానీ రాక సీఎంతో భేటీ అంతటినీ రహస్యంగా ఉంచింది. ఈ సందర్భంగా ఆయన్ను ప్రభుత్వం ట్రాఫిక్ క్లియర్ చేసి సెక్యూరిటీ కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి వ్యయానికి పొంతన ఉండడం లేదు అని కాగ్ నివేదికలో వెల్లడించింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎడాపెడా ఖర్చులు పెడుతోంది అని, పన్ను రాబడులు ఏ మూలకు సరిపోవడం లేదు అని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో భారీ ఆదాయం కోసం విలువైన భూములను తెగనమ్ముతోంది. విమర్శలను సైతం పట్టించుకోకుండా ఆదాయమే లక్ష్యంగా ఇష్టారీతిన అమ్మేస్తోంది. కోకాపేట, మోకిల, ఉప్పల్ భగాయత్,
ఖానామెట్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో భూములను విక్రయించి ప్రభుత్వం ఖజానా నింపుకుంది. మున్ముందు మరిన్ని భూములను అమ్మేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మద్యం విక్రయాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకుంటోంది అని నివేదిక ద్వారా వెల్లడైంది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాలకు ముందుగానే దరఖాస్తులను ఆహ్వానించింది. కేవలం దరఖాస్తుల ద్వారానే 2,600 కోట్లు ఆర్జించింది. ఇలా ఆగస్టు నెలలో భూముల అమ్మకం, మద్యం విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అంచనా వేసిన 38,234 కోట్ల అప్పుల్లో ఇప్పటికే 26,158 కోట్లను తీసేసుకుంది. మిగతా అప్పులను ఆర్థిక సంవత్సరాంతరం వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలో ఎలాంటి ఆదాయ మార్గాలు కనిపించకపోవడంతో ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా పన్నేతర రాబడిని పెంచుకుంటోంది. ఆగస్టులో ఇలా ఏకంగా 12,666 కోట్లు సమకూర్చుకుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్కామ్లు జరగడం గ్యారంటీ అని, మళ్లీ బీఆర్ఎస్ వస్తేనే స్కీమ్లు ఉంటాయని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అంటే కన్నీళ్లని, బీఆర్ఎస్ అంటే సాగునీరు అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరువులు వస్తాయి, బీఆర్ఎస్ హయాంలో చెరువుల్లో నీళ్లు వచ్చాయని అన్నారు. అప్పుడు వలపోతలు ఉంటే ఇప్పుడు ఎత్తిపోతలు ఏర్పాటయ్యాయి అని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో 669 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఐసీయూలో ఉన్నదని, వారించి అయిపోయిన ఆ పార్టీ గ్యారంటీలు ఇస్తుందా అని ప్రశ్నించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటలు కరెంటు ఇవ్వడం, మిషన్ భగీరథ బంద్ కావడం గ్యారంటీ అని, షీల్డ్ కవర్ లిస్టులో సీఎంలు మారడం కూడా గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తుపోతల పథకం పాలమూరు, రంగారెడ్డికి వేదికగా మారింది అన్నారు. ఏటా పాలమూరు నుంచి 14 లక్షల మంది వలసపోయేవారని, ఇప్పుడు వలసలు ఆగిపోవడంతో వారంతా సంతోషంగా సాగుబాటలో ఉన్నారు అని గుర్తు చేశారు. ఓట్ల వేటకు బయలుదేరిన ప్రధాని మోదీ పాలమూరుకు వస్తున్నారని, ఆయన వచ్చినా చేసేదేమీ లేదు అన్నారు. పాలమూరు, రంగారెడ్డి జాతీయ హోదాతో పాటు కృష్ణానదిలో ఉన్న 811 టీఎంసీలో 575 టీఎంసీల నీటి కేటాయింపులను ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లలో తెలంగాణలో అభివృద్ధి పనులకు 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ అంశంపై హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వేదికగా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి వస్తే హాజరు కాని కేసీఆర్కు సీఎంగా ఉండే నైతిక హక్కు లేదు అన్నారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్, కేటీఆర్లు సర్టిఫికేట్లు తమకు అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికేట్ ఉంది అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో విషబీజాలు నాటాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి హైదరాబాద్ వేదికగా స్పష్టంగా చెప్పినా పదే దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే తెలంగాణకు ఒక్క ఎయిర్పోర్టు రాలేదని, రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు 50% నిధులు ఇస్తామని కేంద్రం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు అన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. పిడుగులు పడి 4 జిల్లాల్లో 3 రైతులతో సహా మరో యువకుడు మరణించాడు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో వరద నీటిలో కొట్టుకుపోయి మహిళా రైతు ప్రాణాలు కోల్పోయింది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు షేక్ మసీన్ తన భార్య షేక్ అప్సానాతో కలిసి వ్యవసాయ పనులు చేసి ఎడ్లబండిపై వస్తుండగా పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే మాసూన్ మృతి చెందగా అప్సానాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతుడికి చెందిన 2 ఎద్దులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖేడేగాం గ్రామానికి చెందిన దంపతులు గేడాం ఠులి, గేడాం పద్మం పొలం పనుల్లో ఉండగా వర్షం రావడంతో చెట్టు కింద నిలబడ్డారు. చెట్టుపై పిడుగు పడడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందగా భర్త టూలి అపస్మారక స్థితికి చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లిలో పొలంలో కలుపు తీస్తుండగా కౌలు రైతు రావుల రవీందర్ పక్కనే పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మాయిగూడెంకు చెందిన ఈసం పవన్ కళ్యాణ్ పొలం వద్ద పిడుగుపాటుకు గురై మరణించాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్లోకి నేతల వలసలు మరింత జోరందుకుంటున్నాయి. ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలో నేతలు హస్తం గూటికి క్యూ కడుతున్నారు.
సీఎం కేసీఆర్ పట్ల అసంతృప్తితో ఆయన్ను గద్దె దించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నుంచి గతంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను కలుసుకోవడంతో కాంగ్రెస్లో ఆయన చేరిక దాదాపు ఖాయమైనట్లేని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న శివకుమార్తో మోత్కుపల్లి అరగంటకు పైగా భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్లో చేరుతానని, వచ్చే ఎన్నికల్లో తనకు తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని డీకేను మోత్కుపల్లి కోరినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో ఉన్న నర్సింహులను దళిత బంధు పథకం ఆవిష్కరణ సమయంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఆయన రాజకీయ భవిష్యత్తు బాధ్యత తనదే అంటూ భరోసా ఇచ్చారు. దీంతో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని మోత్కుపల్లి ఆశించారు. అయితే కేసీఆర్ ఆ తర్వాత ఆయన్ను పట్టించుకోవడం మర్చిపోయారు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు మోత్కుపల్లికి టచ్లోకి వెళ్లారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి పాడికట్టి శవయాత్ర నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ సిస్ల లోహిత్ పాల్గొని మద్దిపాటి వెంకటరాజుతో కలిసి పాడెమోసి నిరసన తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు మరియు మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలుపుతున్నారని నేతలు అన్నారు. తెలుగుదేశం శ్రేణులు రోజుకో విధంగా వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారని వెల్లడించారు. పులివెందులతో సహా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా పసుపు సైనికులు అందరూ పనిచేస్తున్నారని వెంకటరాజు అన్నారు. మహబూబాబాద్లో తీవ్ర కలకలం రేపిన బాలుడి హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. బాలుడికి మాయమాటలు చెప్పి వెంట తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి చంద్రశేఖర్ ప్రసాద్ ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించారు. కృష్ణా కాలనీలో నివాసం ఉంటున్న కుసుమ రంజిత్ రెడ్డి, వసంత దంపతుల 9ఏళ్ల కుమారుడు దీక్షిత్ రెడ్డి 2020 అక్టోబర్ 18న ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలుడికి మాయమాటలు చెప్పి కేసముద్రం మండలం దానమయ్య గుట్ట వద్దకు తీసుకువెళ్లారు. బాలుడికి మత్తు మాత్రలు ఇచ్చి గొంతు నిలిమి హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చివేశారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రోజు మరుసటి రోజు సాగర్ ఆ బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాలుడిని కిడ్నాప్ చేశాను, విడిచిపెట్టడానికి 45 లక్షలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. కేసును సవాల్గా తీసుకున్న అప్పటి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హైదరాబాద్, వరంగల్ కమిషనరేట్ల పోలీసుల సహాయంతో 4 రోజుల్లో కేసును ఛేదించారు. 2020 అక్టోబర్ 22న నిందితుడు సాగర్ను పట్టుకుని కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై విచారించిన కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే 2024లో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. దీంతో 2029 నుంచి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను జమిలీ ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సిఫార్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లోక్సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఒకే రకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు లా కమిషన్ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తద్వారా ఖర్చు, మానవ వనరులను తగ్గించుకోవచ్చు అని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాటిని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు రూపొందిస్తున్నాయి. అయితే ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కానందున దీనిపై లా కమిషన్ తుది నివేదిక సిద్ధం చేయలేదు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించవచ్చని లా కమిషన్ భావిస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఆమోదించారు. దీంతో ఆ బిల్లు చట్టరూపం సంతరించుకుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియం బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19న లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం లోక్సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా పెద్దల సభ సైతం బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో 3 దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. అయితే చట్టం తక్షణం అమల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం లేనట్టే. జనగణన డిలిమిటేషన్ తర్వాత చట్టాన్ని అమల్లోకి తెస్తామని బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్సభకు తెలపగా 2024 ఎన్నికలు పూర్తి కాగానే జనగణన ప్రారంభిస్తామని హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. ప్రస్తుత
డీలిమిటేషన్ ప్రక్రియ 2026 వరకు అమల్లో ఉండనుంది. దీంతో ఆ తర్వాతే డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. దేశంలో ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకుందని, స్వాతంత్ర్యం సిద్ధించిన గత 75 ఏళ్లలో దేశం సాధించిన అతిపెద్ద విజయం ఇదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. G20 చంద్రయాన్ 3 విజయం, మిషన్ ఆదిత్య L1 మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో దేశం కొత్త శక్తితో పరవళ్లు తొక్కుతోంది అని అన్నారు. 75 ఏళ్ల ప్రయాణం ముగిసేసరికి అనేక రంగంలో దేశం విజయాలు చవిచూసింది అని, అంతర్జాతీయ నివేదికలపై మనం నిరూపించుకున్నాము అని చెప్పారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారం నాడు జరిగిన PhD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 118వ వార్షిక సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు. దేశం 75 ఏళ్ల ప్రయాణంలో వరుస విజయాలతో కొత్త శక్తి సంతరించుకుంది అన్నారు అమిత్ షా. అనేక రంగాల్లో విజయాలను సొంతం చేసుకున్నామని, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుకున్నామని చెప్పారు. 100వ స్వాతంత్ర దినోత్సవం నాటికి అన్ని రంగాల్లోనూ దేశం ముందంజలో ఉంటుంది అన్నారు. భారత్ కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్నప్పటి నుంచి ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేటరేగిపోతున్నాడు. అతడు వరుసగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే కెనడాలో ఉన్న హిందువులు భారత్కి వెళ్లిపోవాలని ఓ వీడియో ద్వారా హెచ్చరించారు. ఇప్పుడు అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్లో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ ని టార్గెట్ చేశారు. ఈ క్రీడల్ని తాను వరల్డ్ టెర్రర్ కప్ గా మారుస్తాను అని బెదిరించారు. దీంతో గుజరాత్ పోలీసులు అతనిపై FIR నమోదు చేసినట్లు ఓ అధికారి తెలియజేశారు. ఒక ఫారిన్ నంబర్ నుంచి పంపిన ప్రీ రికార్డ్ వాయిస్ మెసేజ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు బెదిరింపు వచ్చినట్లు ఆ FIRలో అహ్మదాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ బ్రాంచ్ పేర్కొంది. ఆ మెసేజ్ అందుకున్న చాలా మంది వివిధ మాధ్యమాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలియజేశారు. దీంతో ఖలిస్తాన్ వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. ఇస్కాన్ సంస్థ గోవులను కసాయిలకు విక్రయిస్తోంది అంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. దీనిపై అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మేనకా గాంధీ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఆమె వ్యాఖ్యలను భక్తులు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని పేర్కొంది. బీజేపీ ఎంపీపై 100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలియజేస్తుంది. ఇందుకు సంబంధించిన నోటీసులను కూడా మేనకా గాంధీకి పంపింది. ఇస్కాన్ సంస్థపై ఇటీవల మేనకా గాంధీ చేసిన ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. ఇస్కాన్ను అతిపెద్ద మోసపూరితమైన సంస్థగా ఆమె అభివర్ణించారు. ఇస్కాన్కు దేశంలో అనేక గోశాలలు ఉన్నాయని, వాటిని నిర్వహణ కోసం ప్రభుత్వాల నుంచి భూములతో సహా చాలా ప్రయోజనాలను ఆ సంస్థ పొందుతోంది అన్నారు. అయితే ఇటీవల తాను ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ గోశాలకు వెళ్లి చూడగా అక్కడ పాలిచ్చే ఆవు ఒక్కటే లేదు అన్నారు. గోవులన్నీ కసాయిలకు అమ్మేశారని ఆరోపించారు. భారత్ విషయంలో తమ మిత్ర దేశాలు సీరియస్ గానే ఉంటాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. మాంట్రియల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నప్పటికీ తాము ఆ దేశంతో సన్నిహిత సంబంధాలే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం. గత ఏడాది ఇరు దేశాల మధ్య ఇండో పసిఫిక్ ఉమ్మడి వ్యూహం రూపొందించింది అన్నారు. అదే టైంలో బాధ్యతాయుత దేశంగా ఉగ్రవాది హత్యలో నిజాలు కనుక్కోవడానికి ఇండియా తమతో కలిసి పనిచేయాలి అన్నారు. అప్పటి వరకు కెనడా, తమ మిత్ర దేశాలు భారత్ విషయంలో సీరియస్ గానే ఉంటాయి అన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ నిజర్ హత్యలో భారత్ ప్రమేయం లేదు అనేలా చేసిన వ్యాఖ్యలను అమెరికా విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్ లేవనెత్తుతున్నారని ఆ దేశం హామీ ఇచ్చింది. కెనడా గడ్డపై భారత ప్రభుత్వ ఏజెంట్లు తమ పౌరుణ్ణి హత్య చేశారు అనే ఆరోపణలపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుంది అన్నారు. నిజర్ హత్యను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని దేశాలు ఖండించాలి అని ఆయన అన్నారు. ట్రూడో ఆరోపణల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు చెలరేగాయి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తోంగ్ జిల్లాలోని ఒక మసీదు సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈద్ ఈ మిలాద్ ఊరేగింపు కోసం పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకోవడంతో 52 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని మస్తోంగ్ అసిస్టెంట్ కమిషన్ అతాహుల్ మునిం ధృవీకరించారు. డీఎస్పీ నవాజ్ గిష్కోరీ కారు సమీపంలో ఆత్మాహుతి బాంబర్ తనని తాను పేల్చుకున్నాడు అని తెలియజేశారు. ఘటనా స్థలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రులను
క్వెచ్వాకు తరలించామని, అన్ని ఆసుపత్రుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించామని బలూచిస్తాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్ అజక్జై తెలియజేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మార్థాన్ డోంకి అధికారులను ఆదేశించారు. ఆత్మాహుతి దాడి, ఈద్ మిలాద్ ఊరేగింపుల నేపథ్యంలో హై అలర్ట్ పాటించాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ కరాచీ పోలీసులకు ఆదేశించారు. ఈ ఘటనను పలువురు పాక్ మంత్రులు ఖండించారు. భారత్లో వన్డే వరల్డ్ కప్ సందడి ఆరంభమైంది. శుక్రవారం నుంచి అక్టోబర్ 3 వరకు మెగా టోర్నీ సన్నాహకంగా ఆయా జట్లు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఆ తర్వాత 5 నుంచి మెగా టోర్నీ ఆరంభమవుతోంది. ఈ వార్మప్ మ్యాచ్లకు గువాహటి, తిరువనంతపురం, హైదరాబాద్ వేదికలు కానున్నాయి. శుక్రవారం జరిగే తొలి వార్మప్ బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య గువాహటిలో, రెండో వార్మప్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య తిరువనంతపురంలో, మూడో వార్మప్ న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య హైదరాబాద్లో జరుగుతాయి. భారత జట్టు మాత్రం తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ను ఇవాళ ఇంగ్లాండ్తో గువాహటిలో ఆడనుంది. మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచే జరుగుతాయి. వన్డే వరల్డ్ కప్ కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఆధునికంగా ముస్తాబైంది. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈపాటికే మరమ్మతులు కూడా పూర్తి చేశారు. కొత్త సిట్టింగ్తో పాటు పైకప్పు నిర్మాణం కూడా పూర్తయింది. మెగా టోర్నీలో భాగంగా ఇక్కడ 3 ప్రధాన మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో పాక్ 2 మ్యాచ్లు ఆడుతుంది. అలాగే ఈ జట్టు 2 వార్మప్ మ్యాచ్లు కూడా అక్కడే జరుగుతాయి. మొదటి శుక్రవారం కివీస్తో, 3న ఆసీస్తో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడబోతోంది. 6న నెదర్లాండ్స్తో ఉప్పల్లోనే తమ వరల్డ్ కప్ టూర్ను ఆరంభించనుంది.